నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో తల్లికి వందనం సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పబోతానండి. కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు అనమాట. సో ఎట్లా చెక్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ దేనికి లింక్ అయింది, ఎట్లా చెక్ చేసుకోవాలి, లింక్ అయిందా లేదా, ఎలా చూడాలి, ఎలా లింక్ చేయాలి, ఇట్లాంటి విషయాల మీద కొంతమంది అయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు. కాబట్టి మీకు ఈ తల్లికి వందనం సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడ అడిగిందా, సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టు కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ యొక్క NPCI అనే వెబ్సైట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటుంది. సో మీరు చెక్ చేయండి, ఓకేనా. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కలర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వీటిలో ఏంటంటే ఇక్కడ మనకి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి BASC అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారా. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి, లోడింగ్ తీసుకుంటుంది అనమాట. సో లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీరేంటంటే ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా. దీన్ని క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో అసలు మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, ఈ యొక్క తల్లికి వందనం సంబంధించిన డబ్బులు ఎందులో పడతాయి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతాయి అనమాట. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ DBT ద్వారా అమౌంట్ వేస్తుంది కదా. వేసినప్పుడు ఏంటంటే NPCIకి లింక్ అయినా బ్యాంక్ అకౌంట్కే పడద్ది లెక్క ప్రకారం అయితే, ఓకేనా. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ మంత్లో ఈ యొక్క స్కీమ్ అనేది ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే చెప్పారు. కాబట్టి ముందుగా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు మ్యాపింగ్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ మనకి ఆధార్ సీడింగ్ అలాగే డీసీడింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో దీని ద్వారా మీరు చేసుకోవచ్చు. తర్వాత మీకు దీని గురించి చెప్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఆధార్ మ్యాప్ స్టేటస్ క్లిక్ చేశాను. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్, ఎవరైతే తల్లి ఆధార్ నెంబర్ ఉందో ఆ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ని క్లిక్ చేస్తే OTP వస్తుంది, వెరిఫై చేసుకోవాలి. ఇదంతా నేను చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ ఎంటర్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు విధంగా చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం OTP వస్తుంది, ఓకేనా. సో OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తాను. OTP ఎంటర్ చేశాను, కన్ఫర్మ్ అని చెప్పి క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక మన సంబంధించిన ఆధార్ నెంబర్ కానండి, మ్యాప్ స్టేటస్ ఏది ఎనేబుల్ ఫర్ DBT ఎనేబుల్లో ఉంది, సో నో ఇష్యూ, ఓకే. ఇక్కడ డిజేబుల్ ఉంటే ఇష్యూ అవుద్ది, ఎనేబుల్ ఉంది కాబట్టి నో ఇష్యూ, ఓకేనా. సో ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది ఆ బ్యాంక్ పేరు అయితే కనిపిస్తుంది అనమాట, ఓకే. సో అండ్ దానికి సంబంధించిన డేట్ కానివ్వండి, ఓకేనా. మ్యాప్డ్ ఫ్లాగ్ అనేది అయిందా లేదా, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కనిపిస్తాయి. ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ బ్యాంక్ అకౌంట్ అనే ఎనేబుల్లో ఉందా లేదా అది చూసుకోవాలన్నమాట, ఓకే. సో అంతా క్లియర్గా ఉంది, నో ఇష్యూ, ఓకే. ఇక్కడ మీకు ఏమి కనిపించట్లేదు అనుకుందాం, లేకపోతే అసలు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ కాలేదు అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆధార్ సీడింగ్ అలాగే డీసీడింగ్ అని చెప్పి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఓకేనా. ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సీడింగ్ చేయాలనుకోండి, కొత్త బ్యాంక్ అకౌంట్ని సీడింగ్ చేసుకోవచ్చు. లేదా పాత దాన్ని మీరు డీసీడ్ చేయాలి, నాకు ఆ బ్యాంక్ అకౌంట్ వద్దు, అది పని చేయట్లేదు, వేరే దాన్ని సీడ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీడింగ్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఇదే పేజ్ ఓపెన్ చేసి సీడింగ్ చేసుకోవాలన్నమాట, ఓకే. అండ్ ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే సీడ్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే డీసీడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఓకే. సో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 2 సార్లు ఇక్కడ ఉన్న చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేస్తే OTP వస్తుంది. ఆ OTPని వెరిఫై చేసుకుంటే సీడింగ్ ఆ డీసీని రెండింటిలో ఏదో జరిగిపోద్ది అనమాట, ఓకేనా. మీరు ఇక్కడ కొత్తగా ఎంటర్ చేయాలన్నా బ్యాంక్ అకౌంట్ని, లేదా అంటే సీడ్ చేయాలన్నా లేదా డీసీడ్ చేయాలన్నా ఇదే ప్రక్రియ చేయాలన్నమాట. చూసారు కదండి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్లో ఈ యొక్క తల్లికి వందనం ఈ పథకాన్ని మనకి స్టార్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ముందుగా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే DBT ద్వారా మనకి అమౌంట్ త్రూ చేస్తారు కాబట్టి NPCIకి లింక్ అయినా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే అమౌంట్ పడతాయి, ఓకే. ఇట్లా చెక్ చేసుకొని ఓకే అంతా క్లియర్గా ఉంటే నో ఇష్యూ, లేకపోతే కనుక ఇవన్నీ చేయండి. ఇదన్నీ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీకెండ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన దగ్గర కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's